బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అక్క. నీకు కూడా పద్మిని. పండగంతా మీలోనే ఉంది. అవును. అమ్మో 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 అమ్మో, ఇంత డామినేట్ చేయడమా? చీర కట్టుకొని రోజు వచ్చి లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ పద్మిని. చెప్పండి అక్క, వినాయక చవితి అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి పండగ, అందులో ఎటువంటి సందేహం లేదు. అందరూ ఇష్టపడతారు, వీళ్ళు వాళ్ళు అని కాదు. అయితే ఈ కల్చర్ అంటే అందరూ మండపాలు ఏర్పాటు చేసుకుని అందరూ సమిష్టిగా చేసుకుని ఈ వర్ణం ఆ వర్ణం అని కాకుండా కులమత భేదాలకు అతీతంగా ఇలా ఈ పద్ధతిని తీసుకొచ్చినటువంటి బాలగంగాధర్ తిలక్ గారికి నిజంగా చాలా చాలా మనం రుణపడి ఉంటామేమో కదా. ఇంకాస్త దగ్గర చేసింది వినాయకుడిని వీటి వల్ల అని చెప్పుకోవచ్చు. సో నెగటివ్ పార్ట్స్ ని పక్కన పెట్టేద్దాం, నెగటివ్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ రంగులు వాడటం వినాయకుడికి అనుకోవచ్చు, లేకపోతే పిచ్చి పిచ్చి డాన్సులు చేయటం అనుకోవచ్చు, పిచ్చి పిచ్చి పాటలు ప్లే చేయడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. దిస్ ఇస్ వెరీ రాంగ్. కానీ వినాయకుడి మీద ప్రేమను మాత్రం పెంచింది, ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలకి. వాళ్ళు ఏడ్చేస్తూ ఉంటారు వినాయకుడు వెళ్తూ ఉంటే. సో అదంతా ఈ మండపాలు ఏర్పాటు చేయడం, ఈ పండుగలు చేసుకోవడం ఒక పాత్ర పోషించింది అని చెప్పుకోవచ్చు. అసలు ఈ వినాయక చవితిని ఎలా చేసుకోమంటారు? అందరికీ తెలుసు ఎలా చేసుకోవాలి ఏంటి అని. స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి అక్క. వేరే మతస్థులు కూడా కొంతమంది ఫాలో చేస్తున్నారు, వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది. తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే ఐకమత్యం అన్న మాటకి నిజంగా ప్రతిరూపం మనం వినాయక చవితి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలగంగాధర్ తిలక్ గారికి ఒక ఆలోచన రావడం, అది నిజంగా చెప్పాలి అంటే భగవంతుని సంకల్పంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో మూమెంట్స్ జరిగి ఇప్పుడు ఇంకా రావడం ఖాయమే, ఈసారి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకు వస్తుంది స్వాతంత్రం అన్నప్పుడు చాలా సందర్భాల్లో అది మళ్ళీ అందకుండా వెనక్కి వెళ్ళిపోయింది. అయితే అలాంటి విఘ్నాలన్నీ కూడా తొలగింప చేయడానికి ఆ విఘ్నేశ్వరుడే ఆయన మదిలో స్ఫురణకి తీసుకొచ్చారేమో అని అనిపిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకనంటే ఆ స్వాతంత్రానికి ఉన్న విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి ఈ రోజు స్వేచ్ఛా వాయువులని మనం అందరం పీలుస్తున్నాం, ఇంత సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉన్నాము అని అంటే అది స్వాతంత్రం ఒక మహిమే, అది భగవంతుని సంకల్పంగా మనం భావించవచ్చు. అయితే వినాయకుడు జననం దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక అప్రయత్నంగా ఆయన జన్మించారు కదా. ఏదో ఇప్పుడు తారకాసురుని వధ చేయడానికి చాలా ప్లాన్ ఉంటుంది అనమాట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాలి అని అంటే. కానీ వినాయకుడి జననానికి అలాంటి ప్లాన్స్ ఏమి ఉండవు. అప్రయత్నంగా అమ్మవారి పిండి చేతిలో ఉన్న పిండే బాలుని రూపంగా మారి, అలాగే అమ్మవారి మనసులో సంకల్పం అన్నమాట. ఆ మనసులో ఉన్న సంకల్పమే వినాయకుడి ప్రతిరూపంగా మనం భావించవచ్చు. కాబట్టి చాలా దగ్గరగా ఉంటాడు అమ్మవారికి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే తండ్రి కోపాన్ని రుచి చూసి మళ్ళీ అదే తండ్రి శాంతమూర్తి అయ్యి మనకి అంటే గజాసురుడికి కూడా ముక్తి కల్పించే వాటి విధంగా, అంటే అసలు అప్రయత్నంగా పుట్టి ఎలాంటి కోరికనైనా కూడా, అంటే రాక్షసుల కోరికైనా సరే నెరవేర్చగల సామర్థ్యం ఉన్న దైవము మన వినాయకుడని మనకి కథలోనే తెలిసిపోతుంది. కాబట్టి ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నా, ఎలాంటి ఆటంకాలు అవాంతరాలు మన పనుల్లో ఉన్నా అలాంటివి ఉండకుండా ఉండాలి అన్న, మన పిల్లల పెళ్ళిళ్ళు చక్కగా అవ్వాలి, వాళ్ళకి ఉద్యోగాలు చక్కగా ఉండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, సుఖ సమృద్ధి అనేది మన జీవితాల్లో వెళ్ళి విరియాలి అని అంటే తప్పకుండా మనం వినాయక చవితి చేసుకోవాలి. అయితే మనం ఈసారి కొంచెం మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఆ 21 herbs ఆఫ్ వినాయక అని చెప్పి మనం నిజంగానే అసలు ఏం వాడతాం అసలు వినాయక పత్రి ఏదో కొండల నుంచి తీసుకొచ్చేస్తున్నారు కదా, వాళ్ళని అడిగి 50 రూపాయలు అయితే ఇంతేనా, మరీ బాగుంది, రేపు రోడ్డు మీదే వదిలేసి వెళ్ళిపోతారు మీరు, మాకు కొంచెం ఇవ్వండి అనడంతో కాకుండా అసలు పత్రి అనేది ఏముంది, ఒక రోజు ముందు అసలు పత్రి ఏంటి, మన చుట్టుపక్కల మనకి ఏం దొరుకుతుంది, మనం ఇంకా ఏం తెచ్చుకోవాలి, అది ఎలా ఉంటుంది. ఇప్పుడు చక్కగా గూగుల్ అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్క గంట సేపు మనం కూర్చొని పిల్లల చేత కూర్చోబెట్టి 21 పేర్లు ఏమున్నాయో చూడండి,
దాని ఏంటి అసలు మనం చుట్టుపక్కల మనకి ఏం కళ్ళకు కనపడుతున్నాయి, ఎందుకంటే వర్షాలు పడతాయి కాబట్టి తప్పకుండా ప్రకృతి మనకి ఉమ్మెత్తలు, జిల్లేళ్ళు అవన్నీ కూడా మన అందుబాటులోనే ఉంటాయి. ఉంటాయి. గన్నేరు పువ్వులు, ఇంట్లో ఉండే తులసి, దానిమ్మ దానిమ్మ ఆకు. చెట్టు, అలాగే మామిడాకులు చాలా మాత్రం మనకి అందుబాటులో ఉండేవి. ఇంక గరిక, గరిక ఇంకా ఏమున్నాయో అవన్నీ చూసుకొని ముందు రోజే ప్రిపేర్ అయ్యి తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ప్రకృతి మైమరిచిపోతుందేమో వినాయక చవితి అప్పుడు అనిపిస్తుంది. మీరు చూడండి, ఎప్పుడైనా వినాయక చవితి నాడు తప్పకుండా వర్షం కురుస్తుంది, కొంచెమన్నా పడుతుంది, అవునా కదా? ప్రకృతి హ్యాపీగా ఉన్నట్టే కదా, హ్యాపీగా ఉన్నట్టు. కాబట్టి వినాయక చవితిని కూడా ప్రకృతిని మొత్తం మమేకం చేస్తూ స్వామివారికి ఈ పువ్వు ఆ పువ్వు అనేది ఏముండదు. చివరికి తులసికి అర్హత లేదు, స్వామివారి శాపం ఉందన్న తులసికి కూడా ఆ రోజు అర్హత ఉంటుంది పూజలో. కాబట్టి చక్కగా అన్ని తీసుకొచ్చి పూజ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు కూడా మనం ఈ రోజు కొత్తగా చేయాల్సిన పని ఏంటి అని అంటే ప్రత్యేకంగా సింధూరాన్ని సమర్పించడం. మీరు చూడండి, ఎక్కడైనా కూడా సింధూరము అనేసరికి మనం ఆంజనేయ స్వామికి సమర్పిస్తాం, కానీ ఎప్పుడైతే సింధూరం వినాయకుడికి సమర్పిస్తాము, మీరు గుళ్ళల్లో కూడా సింధూర గణపతి ఉంటాడు. మీరు చూడండి, మన కీర్తనలో కూడా శ్రీగణనాథ సింధూర వర్ణ అని అంటారు. అంటే ఎప్పుడైతే మనకి సింధూరం గనక స్వామికి సమర్పిస్తే మన పిల్లల్లో, మనకి పుట్టిన పిల్లల్లో చాలా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందట. ఆల్రెడీ పిల్లలు ఉన్నారు అని అంటే వాళ్ళతో పెట్టించండి, మీరు కూడా పెట్టండి. చదువులో ఎట్లాంటి ఆటంకం లేకుండా, అమ్మ నాకు మ్యాథ్స్ అర్థం కావడం లేదు, లేకపోతే నాకు ఫిజిక్స్ అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు పిల్లలు. దానిలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి సింధూరం అనేది ఈసారి తప్పకుండా సమర్పించండి స్వామికి. ఎట్లా సమర్పించాలి? సింధూరం చక్కగా కొంచెం చిన్నగా వేసుకొని కొంచెం ఆవు నేతితో ఉన్న, నువ్వుల నూనెతో ఉన్న కలపండి, స్వామికి చక్కగా బొట్టు పెట్టండి. మీరు ఏ మట్టి వినాయకుడిని తెచ్చుకుంటున్నారా, లేకపోతే సాధారణంగా ఎవరమైనా కూడా ప్రకృతిని ఇంకా ఇంకా బాధ పెట్టకూడదు. మనం చూస్తున్నాం కదా అసలు 8.5 సెంటీమీటర్స్ వర్షం ఏంటి అసలు. మా చిన్నప్పుడు 40 సెంటీమీటర్స్ విజయవాడలో, అసలు కని విని ఎరగని సంగతి చెప్తున్నా. విజయవాడలో 40 సెంటీమీటర్స్ హైయెస్ట్. మా చిన్నప్పుడు 3 సెంటీమీటర్ అంటే చాలా ఎక్కువ నిజంగా చెప్పాలంటే, చాలా వర్షం వైపరీత్యం. కాబట్టి అలాంటివి ఏమి లేకుండా అలా ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. మనం కలర్ వినాయకుడు తెచ్చుకొని మోస్ట్లీ చక్కగా సాధారణంగా మీరు మీకు అలవాటు ఉన్నా సరే ఈసారి మట్టి గణపతిని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా స్వామివారికి బొట్టు పెట్టండి. ఫస్ట్ సింధూరాన్ని తడిపి చక్కగా బొట్టు పెట్టండి. బొట్టు పెట్టిన తర్వాత మిగతా సింధూరం ఒక పువ్వుని అద్ది స్వామికి సమర్పించండి. చక్కగా చేతులకు కూడా, కాళ్ళకి చక్కగా స్వామివారికి పూయొచ్చు సింధూరం. ఎలాంటి అంటే ఆ ఆటంకాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. అలాగే ఆ ఆటంకాన్ని ఎలా జయించాలి అనే జ్ఞానాన్ని కూడా స్వామివారు మనకి ఇస్తారనమాట. ఒక్కోసారి చూడు, ఎప్పుడన్నా నీకు అలా అనిపిస్తుంది, నాకు అవుతుందో లేదో తెలియదు, కానీ నాకు ఏదైనా వెతుకుతుంటే ఆ వస్తువు ఎదురుగుండా ఉన్న కనపడదు. జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. నేను అందుకే సామెత చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా ఎతికిందని అనే సామెత వచ్చింది. నేను పిల్లల్ని పిలుస్తా, ఈయనని పిలుస్తా, నాకు కనిపించట్లేదు, ఒకసారి మీకు చూడండి, నాకు కనపడదు, మీరు చూడండి అంటే ఎదురుగుండా ఉన్నది కూడా ఆ దృష్టి వెళ్ళదన్నమాట అక్కడికి. కాబట్టి అట్లా మనం ఆ స్ఫురణ అనేది స్వామివారు తెప్పిస్తారనమాట. అసలు మీకు బాధలు తొలగాలి అని అంటే వినాయకుడే ఇంపార్టెంట్ చాలా. పెళ్ళవ్వాలన్నా, లేకపోతే ఇంకేదైనా గ్రహ దోషాలు ఏమన్నా తొలగిపోవాలన్నా కూడా వినాయకుడి పూజ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది అది అని ఏం లేదు, స్వామి ఇబ్బంది అంటూ ఏముంటుంది. అసలు ముందు అసలు ప్రాబ్లమ్ ని ఎట్లా అయినా సరే మనం సాల్వ్ చేయగలమన్న ధైర్యాన్ని ఇస్తారు స్వామి. అది చాలా ఇంపార్టెంట్ పద్మిని. చిన్న వాటికి కూడా మనం ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉంటాం, ఎలా 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 అనుకుంటూ ఉంటాం. ఏం లేదు, స్వామి ఉన్నారు, చక్క పూజ చేసుకుందాం, ఎందుకు అవ్వదు పని అని చెప్పి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో తప్పకుండా తెల్ల జిల్లేడిని కూడా సమర్పించండి. మీకు ఎక్కడైనా తెల్ల జిల్లేడు పువ్వులు దొరికితే చక్కగా పువ్వులు ఆ మాలలాగా అల్లి స్వామికి వేయండి. అలాగే మీరు ఎప్పుడు, కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు, నెమలీకని సమర్పించండి. చాలా ఇష్టం నెమలీక అంటే వినాయకుడికి. ఆ నెమలీకని కూడా పూజలో సమర్పించండి, చక్కగా మీ పనులన్నీ అయిపోతాయి. స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి అక్క, స్వామి అనుగ్రహం కోసం. తప్పకుండా చెప్తాను. ఇది వరకు మనం అనుకున్నది పప్పా మ్యాజిక్ బిగిన్ నౌ అనేది ఈ వినాయక చవితి నాడు యూజ్ చేస్తే స్విచ్ వర్డ్ చాలా బాగా కలిసి వస్తుంది అనమాట.
నిజంగానే స్వామి అలానే ఆ మ్యాజిక్ ని చూపిస్తారు. Right. అలాగే మీకు అమ్మవారిని కూడా తలుచుకునేది ఉండి చక్కగా కొంతమంది ఇళ్లలో వినాయకుడినే కాదు గౌరీ అమ్మవారిని కూడా తీసుకొచ్చి పూజ చేస్తారు. ఎక్కువగా కర్ణాటకలో వినాయకుడిని పెట్టి అక్కడే గౌరమ్మ అని కూడా పెడతారనమాట. ఆవిడ ఫేస్ ని అక్కడ కూర్చోబెట్టి అలంకరిస్తారు. అలా మీరు ఏమైనా చేసుకుంటున్నారు, అలా చేసుకోకపోయినా సరే అమ్మవారిని తలుచుకుంటే స్వామికి చాలా ఇష్టం కాబట్టి లలితం లంబోదరం కూడా చదవండి, చాలా బాగా కలిసి వస్తుంది. అద్భుతం. వేదిక్ స్విచ్ వర్డ్స్ కాబట్టి డెఫినెట్ గా 108 టైమ్స్ చదవాలి. లలితం లంబోదరం. బప్పా మ్యాజిక్ బిగిన్ 108 టైమ్స్. రైట్. ఇక పీరియడ్స్ లో ఉండి ఆ రోజు అడ్డొస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మెయిన్ ఫెస్టివల్స్ కదా, చాలా బాధ అనిపిస్తుంది. కొంతమందికి శాపం పెట్టినట్టు కరెక్ట్ గా పండగల పూటలే వచ్చేస్తూ ఉంటుంది పీరియడ్. అసలు చిరాకు వచ్చేస్తుంది ఏమిటిది అని. ఒకవేళ పిల్లలు ఉన్న తల్లులైతే ఇక పిల్లల్ని పట్టుకోలేం. మరి ఎట్లా ఈ వినాయక చవితి ఒకవేళ మిస్ అయితే కనుక ఏ రోజున చేసుకోవచ్చు పూజ? నేనైతే మాత్రం ఈసారికి పక్కన కూర్చోమనే చెప్తాను పద్మిని. ఎలాగో అలాగా 3 రోజులు వదిలేసేయండి. మీరు బయట ఏదైనా మీరు ఆర్డర్ చేసుకుని తెచ్చుకుని తినడం కాదు, స్వామివారికి అంత అన్నము అంత పెసరపప్పు వండి నైవేద్యం పెట్టినా సరిపోతుంది. పూజ కంపల్సరీగా అవ్వనివ్వండి. అస్సలు అలాంటిది ఏమి మాకు అవ్వదు అంటే గనక పక్కన కూర్చోవడం ఇంకా మాకు కుదరదు అని అనుకుంటే గనక గణేష్ నవరాత్రులు 9 రోజులు వస్తాయి కదా పద్మిని. ఈ 9 రోజుల్లో మీకు ఎప్పుడైతే 5 రోజులు అయిపోతుందో మీకు మండపాల ఏర్పాట్లో ప్రతిరోజు పూజ చేస్తారు స్వామికి. అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. 9 రోజులు కూడా వైశిష్ట్యమే. అయితే ఇంకోటి ఏంటంటే మీ పెద్దవాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా పూజ చేసుకునే అక్షింతలు ఉంచమని చెప్పండి. వాళ్ళు పూజ చేసుకున్న అక్షింతలు మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పి అడగండి. అలా అడగడానికి కూడా ఇబ్బంది అయితే మండపారాధనలో మండపాల్లో ఎక్కడైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని కొన్ని అక్షింతలు ఇవ్వమని చెప్పి అడగండి. చక్కగా అక్షింతలు తీసుకొని మీరు కూడా జల్లుకోండి. స్వామికి ఇలాంటి పరిస్థితిని రానేయకు స్వామి అని చెప్పి మళ్ళీ దండం పెట్టుకోండి. అలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. స్నానం అయ్యాక అక్షతలు వేసుకోవాలి ఆబ్వియస్ గా. అవును. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా వినాయకుడు అంటేనే ఇది అది కాదు, అసలు ఆనందం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఏది మన దగ్గర ఉంటే మనం ఆనందంగా ఉంటామో అది మనకి ఇచ్చేటటువంటి దైవం. అందున చాలా చాలా త్వరితగతిని ఇచ్చేటటువంటి దైవం. ఆయన ఆరాధన యావత్ ప్రపంచమే చేసుకుంటుంది. మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇంకాస్త వైభవోపేతంగా చేసుకోవాలి. 7వ తారీఖు వస్తోంది, శనివారం వస్తోంది. కేతుకి అధిష్టాన దేవత అని కేతు కంటే చాలా ఇష్టం వినాయకుడు. అందుకే మీరు గరికని కానివ్వు, లేకపోతే పెసర్లు ఉంటాయి, పెసర్లతో వండింది కానివ్వు. ఇంకొకటే చెప్తున్నా, గ్రీన్ కలర్ లో మీకు ఏది కనబడుతుంది కోరుకుంటూ మరొక్కసారి ప్రేక్షకులకి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం అక్క. నమస్తే.